బీజేపీ అమరావతిలో మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే మళ్ళీ వ్యక్తిగత వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇవ్వడానికి ఈరోజు 2వ సంతకం పెట్టాను. దీనికి గైడ్లైన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి మళ్ళీ రైతాంగానికి అన్ని అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా ఇస్తాం. రెండవది మీ అందరికీ తెలుసు, మత్స్యశాఖలో ఎంత దారుణం అంటే అందరూ వద్దన్నారు. ఇప్పటికే న్యాయస్థానంలో కొన్ని వందల కేసులు ఉన్నాయి. మత్స్యకారులకి జీవనాధారమైనటువంటి ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ నుంచి లాక్కొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకోవాలని ప్రయత్నం చేయడానికి 144 జీవో ఇచ్చారు. దాన్ని మళ్ళీ అమలు చేయడానికి 217 జీవో ఇచ్చారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ధర్నాలు చేశారు. ఈ జీవో మా పట్టు కొడుకుతుంది, మాకు బతకడానికి బతుకులు లేకుండా చేస్తుంది. ఒక్కసారి పునరాలోచించండి. వేడుకున్నా సరే, ధర్నాలు చేసినా సరే కేసులు పెట్టి అరెస్ట్ చేశారు తప్ప గత ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. కొన్ని వందల కేసులు ఇప్పటికే న్యాయస్థానంలో ఈ జీవోని రద్దు చేయమని కేసులు వేశారు. అందుకే మత్స్యశాఖలో సంబంధించి నేను మొదటి సంతకం ఏదైతే 217 జీవోని రద్దు చేయడానికి పెట్టాను, ఇది క్యాబినెట్కి పెట్టి ఈ జీవోని రద్దు చేసి మత్స్యకారులకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు మత్స్యకారులకి మేము అన్నీ చేశామని. గత ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ ప్రతి సంవత్సరం ప్రతి మత్స్యకారుడికి బోటున్న వాళ్ళకి గైడ్లైన్స్ ప్రకారం డీజిల్ ఇవ్వాలి, దానికి సబ్సిడీ ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఈరోజు ఆర్థికంగా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను నా శాఖలో అన్ని శాఖలని నేను రివ్యూ చేస్తే అసలు నాకే బాధ కలుగుతుంది. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఏ శాఖలో చూసినా ఇబ్బందులు ఉన్నాయి, ఏ శాఖలో చూసినా అప్పులు ఉన్నాయి, ఏ శాఖలో చూసినా చాలా సమస్యలు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులున్నా మత్స్యకారులకు మేలు చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారితో చెప్తే 10 కోట్లు ఈ సంవత్సరానికి డీజిల్ సబ్సిడీ ఇవ్వాలంటే నిన్నే ఇచ్చారు. 10 కోట్లు ఈరోజు మంజూరు చేసి వారికి నిధులు కూడా రిలీజ్ చేస్తున్నాను. అది 2వ సంతకంగా మత్స్యశాఖలో పెట్టాం. మూడవది అత్యంత ప్రాధాన్యత కలిగింది. రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో పాడి కూడా అంత ముఖ్యం. ఏదైతే యానిమల్ హస్బెండరీ శాఖ ఉందో, చాలామంది ఇక్కడ ఉన్నారు, మీరు కూడా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రతి 2 మాసాలకి 3 మాసాలకి మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళు, ప్రతి యానిమల్కి డీవార్మింగ్ చేసేవాళ్ళు. ఎక్కడ ఇబ్బందులున్నా ఇబ్బందులని పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపేవాళ్ళు. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా మెడికల్ క్యాంపులు కానీ డీవార్మింగ్ కానీ ఎక్కడ ఒక పసుపుకి మందు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే మళ్ళీ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యానిమల్కి డీవార్మింగ్ చేయడానికి ఈరోజు యానిమల్ హస్బెండరీలో సంతకం పెట్టాం. రేపటి నుంచి మెడికల్ క్యాంపులు పెట్టి పూర్తి స్థాయిలో డీవార్మింగ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం. అదేవిధంగా యానిమల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. ముందు ఈ రాష్ట్రంలో అన్ని రకాల యానిమల్స్ ఎన్ని ఉన్నాయో ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటే దాని మీద ఏం చేయాలో చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే యానిమల్ సెన్సస్ని ప్రతి ఇంటికి వెళ్ళి
ఏ టైప్ యానిమల్ ఉంది, ఎన్ని యానిమల్స్ ఉన్నాయని మొత్తం సర్వే చేసి యానిమల్ సెన్సస్ చేయడానికి కూడా ఈరోజు ఒక సంతకం పెట్టాను. ఈ 6 సంతకాలతో నా శాఖలో పరిపాలన ప్రారంభించాను. ఈ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ శాఖని సక్రమంగా మనం ఉపయోగించుకోగలిగితే, ఈ శాఖని సమర్థవంతంగా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే రాష్ట్ర జీడిపిలో అంటే రాష్ట్ర ఆర్థికంగా బలపడడానికి 35% ఈ శాఖ ద్వారా వస్తుంది. కానీ గత 5 సంవత్సరాలు ఈ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు. నేను ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సహకారంతో, ఆయన ఆశీస్సులతో మళ్ళీ వ్యవసాయ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని, రైతులకి మేలు చేసే అన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రాష్ట్రంలో చాలామంది వ్యవసాయాన్ని కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కౌలు రైతులకి గత 5 సంవత్సరాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ కౌలు రైతులకు మాటిస్తున్నాను, వారందరికీ ఈ ప్రభుత్వం కార్డులు ఇచ్చి రుణాలు కానీ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలున్నా కౌలు రైతులకు కూడా అందించడానికి అన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, భగవంతుడు ఈ ప్రభుత్వం పైన, ముఖ్యంగా ఈ శాఖను నిర్వహిస్తున్నటువంటి మా పైన నిండు ఆశీస్సులు ఇచ్చి ఎప్పుడూ ఈ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం.